ఒక ఒక జడ్జి అంటాడు కోర్టులో కూర్చుని, నా భర్త నన్ను అవమానిస్తున్నాడు, నన్ను పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నాడు అని ఒక మహిళ కోర్టుకు వెళ్తే, నువ్వు తాళి కట్టుకోలేదు, ఒక జడ్జి వ్యాఖ్యానిస్తున్నాడు, నువ్వు తాళి కట్టుకోలేదు, నువ్వు బొట్టు పెట్టుకోలేదు, ఏ మగాడికైనా ఏ మొగుడికైనా మూడెట్లా వస్తుంది, ఆయనకి మనసు ఎట్లా వస్తుంది అని మాట్లాడుతుంటే సిగ్గుపడాలి. జడ్జిలు ఇట్లా మాట్లాడుతున్నారు. మరో జడ్జి ఛత్తీస్గఢ్ లో మాట్లాడాడు, ఇవాళ ఒక భర్త తన భార్య మీద కోరిక పడితే కోరిక తీర్చాలంటే ఆ భార్య కోరిక తీర్చాల్సిందే. దాన్ని ఇష్టం లేకపోయినా కోరిక తీర్చమన్నాడు కాబట్టి నేను లైంగిక అత్యాచారము లైంగిక వేధింపుల చట్టము పెడతా అంటే కూరలు. ఆడవాళ్ళు పెళ్ళయ్యాక ఇక వాళ్ళకి ఇష్టాలతో సంబంధం లేదు, వాడు మొగుడు అన్నాక వాడికి ఎప్పుడు మూడు వచ్చినా ఎల్లవేళ ఆడవాళ్ళు సిద్ధంగా ఉండాలి అని సాక్షాత్ కోర్టులు చెప్తున్నాయి. జడ్జిలు చెప్తున్నారంటే ఎక్కడికి వెళ్తుంది? తిరోగమన భావజాలం భారతదేశంలో రాజ్యం